ప్రస్తుత రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి అనేదాన్ని మీరు సమర్థిస్తారా? లభించే సాక్ష్యాధారాన్ని బట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని అనుకుంటున్నారా? అక్రమాలు జరిగినాక తప్పకుండా ఉంటాయి కదా. రేవంత్ రెడ్డి ఫేమస్ పర్సనాలిటీస్ ని అరెస్ట్ చేయడం వల్ల ఫేమస్ అవుదాం అనుకుంటున్నారా? చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అవ్వడానికి కారణం ఎలా చెప్పగలుగుతాను? ఈ పంచాయతీ అని చెప్పలేను కదా. 2004 ఎన్నికలకు ముందు టీడీపీలోకి కానీ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి కానీ వెళ్ళారు కదా. ఇదేమన్నా రాజకీయంగా మీకు ఇబ్బంది కలిగించింది అనుకోవచ్చా? ఈ నిన్నంత వరకు ఈ పార్టీలో మనకు మనుగడలేదు, పలకరించదు. తెలుగుదేశం పోదామని వచ్చినారు. వైఎస్ఆర్ తో విభేదాలున్న మీరు మళ్ళీ ఆయన కొడుకు పార్టీలోనే చేరారు కదా. రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటగా అయితే మంచి స్నేహితులమే, నాకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఒక్కొక్క ఓటరుకు 2,000 రూపాయలు చొప్పున పంచినారు. అండ్ జగన్ సీఎం కావాలని అనుకున్నారు కానీ ఆయన సీఎం అవ్వకముందే మీరు బయటకు వచ్చారు. ఎస్పీ గారు వచ్చినారు. ఎవరు కడప నుంచి ఇచ్చిన వాళ్ళని బాగా కొట్టినాడు మిమ్మల్ని